మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. ఇవాళ తెల్లవారుజామున మాచర్ల నుంచి పిన్నెల్లిని మాచర్ల నుంచి నెల్లూరుకు తీసుకొచ్చారు పోలీసులు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసంతో పాటు ఎన్నికల అల్లర్ల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది మాచర్ల కోర్టు. నిన్న ముందస్తు బెయిల్ పిటిషన్స్ ను హైకోర్టు కొట్టేసిన వెంటనే పోలీసులు పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నారు. రాత్రి మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి ముందు ఆయన ప్రవేశపెట్టారు. దీంతో న్యాయమూర్తి ఎదుట వాదనలు వాడివేడిగా జరిగాయి. అయితే ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. అంతకుముందు నర్సరావుపేట ప్రభుత్వ ప్రధాన ఏరియా ఆసుపత్రిలో పిన్నెల్లికి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం బందోబస్తు మధ్య నర్సరావుపేట నుంచి గురజాల మీదుగా మాచర్ల కోర్టుకు తరలించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల రోజున ఈవీఎంల ధ్వంసం, అడ్డుకున్న వారిపై దాడి విషయంలో పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టులో దాఖలు చేశారు. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసిన ధర్మాసనం పిన్నెల్లి బెయిల్ పిటిషన్స్ పై విచారణ చేపట్టి డిస్మిస్ చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి దేవకుమార్ మనకు అందిస్తారు. దేవకుమార్, ఝాన్సీ, అంటే ఒక 10 నిమిషాల క్రితమే మాచర్ల మాజీ ఎమ్మెల్యే ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారో అతన్ని ఇక్కడికి నెల్లూరు జిల్లా జైలుకి తరలించడం జరిగింది. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లా జైలు దగ్గరే ఉన్నాం. అంటే మొత్తం పోలీసు బందోబస్తు నడుమ అది మొత్తం 3-4 వాహనాల బందోబస్తు మధ్యలో ఇతను పోలీసులు ఇక్కడికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే నిన్న ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసము, అదేవిధంగా అల్లర్లు, అలాగే మరుసటి రోజున కారంపూడిలో జరిగిన అరాచకాలు, అదేవిధంగా పోలింగ్ ఏజెంట్ టీడీపీ ఏజెంట్ పైన జరిగిన దాడి, సిఐపై జరిగిన దాడి, ఈ అన్నిటికి సంబంధించి మొత్తం 4 కేసులు అయితే ఇతని మీద నమోదై ఉన్నాయి. అయితే ఇప్పటికే వీటిలో 2 కేసులకు సంబంధించి బెయిల్ మంజూరు అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే అయినా మరి 2 కేసుల్లో కూడా బెయిల్ రాని పరిస్థితి. అయితే ఈ బెయిల్ పిటిషన్లు హైకోర్టు కొట్టివేయడం జరిగింది. అయితే అంతకు ముందు ఏదైతే ఈ కేసులు నమోదు చేశారో అప్పుడు ఇతను హైకోర్టుకి వెళ్లిన క్రమంలో హైకోర్టు అతనికి అరెస్టు చేయొద్దని చెప్పేసి మే 20వ తేదీన ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయితే జూన్ 6వ తేదీ వరకు కూడా అరెస్ట్ చేయొద్దని కోర్టు చెప్పడం జరిగింది. ఆ తర్వాత వరుసగా 3 సార్లు ఈ వెసులుబాటు పొడిగించడం జరిగింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి. అయితే ఈ వెసులుబాటు గడువు ముగియడం, అదేవిధంగా హైకోర్టు ఈ బెయిల్ పిటిషన్లు కూడా రద్దు చేయడంతో నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన ఏదైతే రావిపూడిలో విల్లాలో ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్లడం జరిగింది. పోలీసులు అక్కడ ఆయన అదుపులో తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయన సొంత కారులోనే పోలీసు ఎస్పీ కార్యాలయానికి తరలించడం జరిగింది. అక్కడి నుంచి అక్కడ ఆయన అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ నర్సరావుపేటలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడి నుంచి మాచర్ల కోర్టుకు ఆయన్ని తరలించడం జరిగింది. అక్కడ జూనియర్ సివిల్ జడ్జి మధ్య అక్కడ వాదనలు వినిపించడం జరిగింది. వినిపించిన తర్వాత ఇతనికి జూనియర్ సివిల్ జడ్జి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఆ విధించిన తర్వాత ఈరోజు తెల్లవారుజామున మాచర్ల నుంచి 4 గంటల ప్రాంతం నుంచి అక్కడ బయలుదేరి భారీ బందోబస్తు నడుమ ఇక్కడ నెల్లూరు సెంట్రల్ జిల్లాకు రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆయన ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వైసీపీ శ్రేణులు కూడా భారీగా చేరుకున్నారు. ఎందుకంటే నిన్న మాచర్ల కోర్టు దగ్గర ఏదైతే వాదనలు వినిపించే క్రమంలో అక్కడ భారీగా అటు టీడీపీ శ్రేణులు, అదేవిధంగా వైసీపీ శ్రేణులు అక్కడ చేరుకున్నాయి. టీడీపీ సంబరాలు జరుపుకుంటున్నాయి, వైసీపీ శ్రేణులు ఆవేదన ఆగ్రహంలో ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ ఒక ఘర్షణ వాతావరణం కూడా జరిగినట్లుగా మనకు జరిగింది. ఈ క్రమంలోనే అలాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తుతాయేమో అని చెప్పేసి ఇక్కడ జైలు దగ్గర అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. భారీగా బారికేడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భారీగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇది చేసిన తర్వాత ఇక్కడ కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసు బందోబస్తు నడుమ ఇక్కడ తీసుకురావడం జరిగింది. వచ్చిన వెంటనే అతను జైలు లోపలికి తరలించడం జరిగింది. ఝాన్సీ, అంటే దేవకుమార్, ఈ 14 రోజుల రిమాండ్లో పోలీసుల విచారణ అనేది ఎలా ఉండబోతోంది? అయితే ఏదైతే పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసం జరిగిందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపడతారు. అదేవిధంగా దాని వెనుక ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఈ క్రమంలోనే అక్కడ ఇతను గెలవాలనే ఉద్దేశపూర్వకంగానే చేశారా, లేకపోతే ఇంకెవరైనా చేయమని చెప్పారా అనే కోణంలో కూడా జరుగుతాయి. అదేవిధంగా ఈ ధ్వంసం చేసిన వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, అదేవిధంగా ఇటు పోలీసుల పైన దాడి చేయడం కూడా దీని విషయం కూడా వాళ్ళు విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ తమ్ముడు అదేవిధంగా ఇతని మీద ఈ కేసులు నమోదు చేశారు. అదేవిధంగా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ అనేది జరుగుతుంటుంది. అలాగే
ఇవి అన్ని కేసుల్లో కూడా ప్రధాన నిందితుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాబట్టి ఎక్కువగా ఇతని అరాచకాలు ఏ విధంగా ఉండేవి, అదేవిధంగా ఇంకా ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారు, గతంలో ఏమైనా ఉన్నాయా, నేర చరిత్రలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా అన్ని కోణాల్లో కూడా అన్ని విషయాల్లో కూడా ఇతన్ని విచారణ చేసే అవకాశం అయితే ఉంది ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ దేవకుమార్.